ఏందిది? మొగలి పువ్వు. మొగలి పువ్వా? నేను మొగల్ రేకులు చూసినా గానీ గీ మొగల్ పువ్వు ఏంది? అవును, మీ ఆడాలకి సీరియల్స్ పెట్టే పేర్లు తెలుసు కానీ సిగలో పెట్టుకునే పూలు మాత్రం తెలియవు. అంటే గీ పువ్వు ఇప్పుడు సిగలు పెట్టుకోవాలా? సిగలోనే పెట్టుకోవాలి. అందుకే నీకోసం ఎంతో కష్టపడి తెచ్చాను. అయినా ఎవరైనా లవర్స్ కి గులాబీ పువ్వు ఇస్తారు గానీ నువ్వేంది గీ మొగల్ పువ్వు ఇస్తున్నావు? ఓ పిచ్చి మొద్దు. లవర్స్ తొలి ప్రేమలో పడినప్పుడు గులాబీ పువ్వు ఇస్తారు, కానీ మనం తొలి రాత్రి జరుపుకునే స్టేజ్ లో ఉన్నాం కదా, అందుకనే మొగల్ పువ్వు ఇస్తున్నాం. ఒక్కసారి వాసన పీల్చావనుకో మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓ అవునా? ఎంత బాగుందో గీ వాసన. అవును, ఈ వాసన ఎంతో బాగుంటుంది. అబ్బా, మనసులో ఏదో ఫీలింగ్ కలుగుతుంది. నాకు కూడా ఏదేదో ఫీలింగ్ కలుగుతోంది. అమ్ములు, ఏమైంది? ఏమైందిరా? పాము. పామా? ఎక్కడా? గాడ. సరే కానీ ఇంతకీ దొండపండు ఆనంద్ ఎక్కడా? ఎరా, అవంతిక కనబడిందా? నీ అబ్బా, అవంతిక వాళ్ళ అమ్మమ్మ కనబడింది, చూస్తావా? ఆపరా. గరుడా, ముందు నువ్వు చెయ్యి. పైకి రా. చెయ్యి. నడ్డి ఇరిగిందిరా బాబోయ్. అమ్మా, అయ్యా, అమ్మా, అమ్మమ్మో. ఎరా, బాహుబలిలో ప్రభాస్ లో వాటర్ ఫాల్స్ ఎక్కుతానని పరిగెట్టుకెళ్ళావు, ఇప్పుడు చూడు నేల మీద పాకిలా ఉన్నావు. అయినా ప్రభాస్ కి నీకు పోలికేంట్రా? ఏదైనా ఆశపడడానికి ఓ లెక్క ఉండాలి. లెక్క? ఇప్పుడు నా బాడీలో ఎన్ని బొక్కలు ఇరిగాయో లెక్క పెట్టుకోవాలరా. దొండపండు, నువ్వేం బాధపడాల్సిన పని లేదు. నా దగ్గర నడుం నొప్పుల్ని నయం చేసే ఆకుంది. ఇది తిన్నావనుకో నీ నొప్పులన్నీ మాయమైపోతాయి. నా తెల్లే, నువ్వు భద్రపరిచింది ఇలా నా బాడీకి ఉపయోగపడుతుందా? అవంతి కనబడలేదు గాని నాకు ఆయుర్వేద దేవతలా కనబడుతున్నావు, నా బంగారు తల్లే. ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం పదండి. పదండి. బాబోయ్. అమ్మా. ఏదో చెప్తానని ఇక్కడికి తీసుకొచ్చావు, ఏంటి విషయం? అది అంటే అచ్చం నాలాంటి అమ్మాయిని లవ్ చేశానన్నావు, ఆ అమ్మాయిని ఏమైనా తీసుకొచ్చావా? ఓ పిచ్చిదానా, నేను ప్రేమించింది నిన్నేనే, కానీ నీకే అర్థం కావట్లేదు. ఏ మధు, నిన్నే. ఆ అమ్మాయిని ఏమైనా తీసుకొచ్చావా? లేదు. మరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? అంటే అది నా మనసులో మాట నీకు చెప్దామని. మనసులో మాటనా? ఏంటది? చెప్పడం కంటే చూపిస్తేనే అర్థమవుతుంది, రా. ఎక్కడికి మధు? రా, చూపిస్తాను. ప్రియా, ఒకసారి అటు చూడు. ప్రియా మధు, వావ్, నువ్వు చెప్పాలనుకుంది ఇదేనా? నువ్వు ప్రేమించిన అచ్చన్ నాలాగే ఉంటుందన్నావు, పేరు కూడా నా పేరేనా? సూపర్. ప్రియా, ఇక డైరెక్ట్ గా చెప్తాను, విను. నేను ప్రేమిస్తుంది నీటిలో కనబడే నీలాంటి నీడనో, ఇక్కడ రాసున్న నీలాంటి పేరునో కాదు. నేను ప్రేమిస్తుంది
నిన్నే. ఓరి పిచ్చి మొద్దు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. అవునా? అవునరా, నా పిచ్చి ప్రేమిక. అమ్ములు, ఈ ప్రశాంతమైన సముద్ర తీరాన మనం ఇలా ఒంటరిగా ఉంటే నీకేమనిపిస్తుంది? ఏం లేదురా బాయ్, నీతో గొడవ పడాలనిపిస్తుంది. ఏంటి అమ్ములు, ఎప్పుడు గొడవేనా? నాతో ప్రేమగా ఉండొచ్చు కదా. నాకు కూడా ప్రేమగా ఉండాలనే ఉందిరా బాయ్, కానీ నువ్వే సీటికి మాటికి గొడవ పడుతూ ఉంటావు. మనం ఇలా చీటికి మాటికి గొడవ పడే కంటే చీకట్లో గొడవ పడతామా? సీకట్లో గొడవ పడడమా? గదెట్లుంటది? చాలా బాగుంటుంది. రొమాంటిక్గా, చాలా రసవత్తరంగా ఉంటుంది. గంత బాగుంటదా? భలే ఉంటుంది. ఒక్కసారి మనం గొడవ పడ్డామనుకో, ఇక మనం ఎప్పుడు చీకట్లోనే గొడవ పడదాం అంటాం. గట్లయితే సీకట్ అయ్యేదాకా గీనే ఉందమా? ఇక్కడ కాదు, గెస్ట్ హౌస్ అయితే బెటర్. గెస్ట్ హౌసా? అవును, మనం ఫస్ట్ టైం గొడవ పడుతున్నాం కదా, అందుకే రూమ్లో అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. రేపు నైట్ గొడవ పడదాం. రేపు నైటా? గీ రోజు కాదా? రేపు స్పెషల్ డే, అందుకే మన గొడవకి రేపు నైట్ ముహూర్తం ఫిక్స్ చేశా. రేపేంద్ర బాయ్ స్పెషల్? సస్పెన్స్, నువ్వే చూస్తావుగా. ఓ అవునా? మనం ఎంజాయ్ చేయడానికి విహారయాత్రకు వచ్చాం, కానీ మన విహారయాత్రలో యాత్రలు మాత్రమే ఉన్నాయి, ఎంజాయ్ మాత్రం లేదు. ఎంజాయ్ అంటే? ఇద్దరం ప్రేమించుకున్నాం. ఇష్టపడ్డ వాళ్ళు పక్కపక్కనే ఉంటే ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో తెలీదా? ఫీలింగా అంటే? ఇప్పటికైనా దయ్యం ఉందని నమ్ముతావా ఆనంద్? ఎన్నాళ్ళు దయ్యాలు, భూతాలు, మంత్రాలు, తంత్రాలు ఏవీ లేవన్నావు. సెన్స్ లేని వాళ్లే దేవుణ్ణి, దయ్యాన్ని నమ్ముతారన్నావు. కానీ ఇప్పుడు ఆ దయ్యమే మన కళ్ళ ముందు ప్రత్యక్షమై మన మీద పగ తీర్చుకుంటోంది. ఇప్పుడైనా నమ్ముతావా? చూడు ఆనంద్, పగలున్నాక రాత్రుంటుంది, మంచున్నాక చెడుంటుంది. అలాగే దేవుడున్నాక దెయ్యం కూడా ఉంటుంది. ఒకవేళ ఇప్పటికీ నువ్వు నిజంగా నమ్మనంటే, మరి ఈ భూమి మీద ఎన్నో రూపాల్లో దేవుళ్ళున్నారు. ఆ దేవుళ్లను ఎంతో మంది పూజారులు, స్వామీజీలు, పీఠాధిపతులు ఎందుకు పూజిస్తున్నారు? కొన్ని కోట్ల మంది భక్తులు ఆ దేవుళ్ళని ఎందుకు కొలుస్తున్నారు? దెయ్యం నిజంగా లేకపోతే రకరకాల రూపాల్లో జనాలను ఎందుకు భయపెడుతోంది? దెయ్యం ఉందని భయపడే జనాలు మంత్రగాళ్ళని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఒకవేళ నిజంగా నువ్వు నమ్మిన సైన్సే గొప్పదైతే, చనిపోయిన ఆ మాంత్రికురాలు మన కళ్ళ ముందు మళ్ళీ ఎలా ప్రత్యక్షమైందో చెప్పానంద్. మనల్ని చంపుతానని ఎలా చెప్పగలిగింది? ఇదంతా మన కళ్ళ ముందే జరుగుతుందంటే ఇప్పుడు నువ్వు దేన్ని నమ్ముతావు? దేవుడా? దెయ్యమా? సైన్సా? దేన్ని నమ్ముతావు? చనిపోయిన మాంత్రికురాలు ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షమై పగ తెచ్చుకుంటానన్నది, కాబట్టి దయ్యం ఉందని నమ్ముతున్నాను. మన విహారయాత్ర ఇలా విషాదయాత్రగా మిగిలిపోతుందని అస్సలు ఊహించలేదు. కానీ ఆ దెయ్యం ఏ రకంగా చంపుతుందనని భయంగా ఉందిరా. అవునరా, ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చంపుతానంది. నన్ను ఎలా బలి తీసుకుంటుందో. ఈ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళినా గానీ అందరం కలిసే వెళ్దాంరా. చివరికి దీనికి దీనికి కూడా. నీ అబ్బా, దాని పేరు తలుచుకుంటేనే రెండు అయిపోతున్నాయి. ఇక కలిసి ఎక్కడికి వెళ్దాం రా. అందుకేరా అందరం కలిసే వచ్చాం, కలిసే చనిపోదాం. విడివిడిగా మాత్రం వద్దు. మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా? ఆ దయ్యం చంపేస్తానని చెప్పినంత మాత్రాన చనిపోతున్నామని ఇక ఫిక్స్ అయిపోతారా? అంటే నువ్వు ఇంకా దయ్యాన్ని నమ్మట్లేదా? నమ్ముతున్నానురా, దయ్యం ఉందని నమ్ముతున్నాను. కానీ ఆ దయ్యం నుంచి మనం ప్రాణాలతో ఎలా బయటపడాలని ఆలోచించాలి. కానీ మనం చనిపోవడం ఖాయమని ఫిక్స్ అయిపోతే ఎలా? మనల్ని ఈ పొలిమేర దాటనివ్వనని చెప్పింది కదా ఆనంద్. అలాంటప్పుడు మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో ఎలా బయటపడతాం? ఎలా అంటే, ఆ దయ్యం చేతిలో మనం చనిపోవడం కంటే మనమే ఆ దయ్యాన్ని చంపేస్తే ఇక్కడి నుంచి ఈజీగా బయటపడచ్చు. రేయ్, అదేమైనా పిచ్చిగా పేగ పిసికి చంపేయడానికి? దెయ్యం రా, పైగా ఇలాంటి దెయ్యం కాదు. తన మంత్రశక్తితో దెయ్యాలను బంధించే మాంత్రికురాలు. దాన్ని మనమేం చేయగలం రా? చెయ్యగలం. ఆ మంత్ర దయ్యానే కాదు, దాని జేజమునైనా చేయగలం. రోగాన్ని నయం చేయడానికి డాక్టర్ ఉన్నట్టు, హత్యలు చేసిన వాడిని బంధించడానికి చట్టాలున్నట్టు, ఈ మంత్రదయాన్ని బంధించడానికి ఎవరో ఒక మాంత్రికుడు ఖచ్చితంగా ఉండే ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమేరా, కానీ అలాంటి మాంత్రికుడి పొలిమేరలో ఎక్కడ దొరుకుతాడు? రే, ఒకరున్నారా? ఎవరు? ముని. శివ
నమ శివాయ. ఓ స్వామి స్వామి మమ్మల్ని ఈ పొలిమేర దాటనివ్వకుండా ఒకరు బంధించారు స్వామి. వారి నుండి మీరే మమ్మల్ని కాపాడాలి. మిమ్మల్ని ఎవరు బంధించారు నాయన? దయ్యం స్వామి. దెయ్యం మిమ్మల్ని బంధించిందా? అవును స్వామి, మేమందరం అనుకోకుండా ఒక మాంత్రికురాల్ని యాక్సిడెంట్ చేశాం. ఆమె దయ్యమై మమ్మల్ని అందరినీ వెంటాడుతుంది. మీ దివ్యశక్తితో ఆ దయ్యాన్ని బంధించి మీరు మాకు ప్రాణభిక్ష పెడతారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్నట్లు ఈ పొలిమేర లోపల ఏ దయ్యమూ లేదు. మీరు అనవసరంగా ఊహించుకుంటున్నారు. లేదు స్వామి, ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైంది. లేదమ్మా, ఆ మాంత్రికురాలు నిజంగా దెయ్యమూ కాలేదు, భూతమూ కాలేదు. చివరికి ఆమె గాలి కూడా మిమ్మల్ని తాకటం లేదు. తాకటం కాదు స్వామి, నా ఉడ్పి కాళ్ళు చేతులు ఇరగొట్టింది, గొంతు విసికి సంపబోయింది. అవును స్వామి, మమ్మల్ని కూడా ఈ బీచ్ లో భయంకరమైన చేతులతో చంపబోయింది. నన్ను ఒంటికి రెండుకి పోనివ్వకుండా, ఒంటరిగా ఉండనివ్వకుండా హడలెత్తిస్తుంది స్వామి. మా వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కో విధంగా టార్గెట్ చేస్తుంది స్వామి. ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైంది. మీరే ఆ దయ్యాన్ని బంధించి మమ్మల్ని కాపాడండి స్వామి. ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి, ప్లీజ్. మీరంతా దెయ్యం ఉంది అని నమ్ముతున్నారు, దెయ్యం లేదు అని నేను చెప్తున్నాను. ఆ దెయ్యం నుంచి మీకు విముక్తి కలిగించాలి అంటే ముందు దెయ్యం ఉందో లేదో మీరు తేల్చుకొని రావాలి. నేను మీకు అంతరం ఇస్తాను, దాన్ని మీ గదిలో ఈశాన్య మూలన కట్టండి. ఒకవేళ నిజంగా ఆ మాంత్రికురాలు దెయ్యం రూపంలో వచ్చింది అనుకో, ఆ అంతరం గుండ్రంగా తిరుగుతుంది. ఒకవేళ దెయ్యం లేదు అనుకో, ఆ అంతరానికి ఏ కదలిక ఉండదు. నేనిచ్చే అంతరం కదలికను బట్టి దెయ్యం ఉందో లేదో తెలుస్తుంది. అప్పుడు నిజంగా దెయ్యం ఉందని తేలింది అనుకో, నా దివ్య దృష్టితో ఆ దెయ్యాన్ని బంధించి మీకు ఆ దెయ్యం నుంచి విముక్తి కలిగిస్తాను. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాము. ఆ అంతరం ఇవ్వండి స్వామి. ఓం నమః శివాయ. ఈ యంత్రాన్ని తీసుకెళ్ళి నేను చెప్పినట్టు చేయండి. ఏంట్రా? రే, ఆ యంత్రం పని చేయకపోతే ఇవి పనిచేస్తాయని ఆ యంత్రం తిరుగుతుందంటావా? దెయ్యం వస్తే ఖచ్చితంగా తిరుగుతుందిరా. అంటే దెయ్యం వస్తుందా? ఇప్పుడే వాట్సాప్ లో మెసేజ్ చేసింది. నీ అబ్బా, అదేమన్నా మన ప్రాణ స్నేహితులు అలా చెప్పి రావడానికి? మన ప్రాణాలు తీసే పిశాచిరా. రే, ఏం పిశాచో ఏమోరా, ఎప్పుడు ఏ మూల నుంచి ఎవరిని అటాక్ చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదురా. అయినా ఆ మునిని దెయ్యాన్ని బంధించు స్వామి అంటే ఆ యంత్రం ఇచ్చి టెస్ట్ పెట్టాడు. ఈ టెస్ట్ ఏ ట్విస్ట్ తిప్పుతుందో. అవునా ఆనంద్, ఆ మాంత్రికురాలు అసలు దెయ్యమే కాలేదని ఆ ముని చెప్తున్నాడు. ఇంతకీ తను దెయ్యం అయ్యిందంటావా కాలేదంటావా? అదే శ్వేత, నాకు కూడా అర్థం కావట్లేదు. మొదటి నుంచి నేను కూడా దయ్యాన్ని నమ్మలేదు, కానీ కళ్ళ ముందు చూశాక నమ్మాల్సి వచ్చింది. ఇంతకీ ముని చెప్పింది నిజమనుకోవాలా, లేక మన కళ్ళ ముందు జరిగేది అబద్ధం అనుకోవాలా? ఏది ఏమైనా ఇప్పుడు దయ్యం ఉందో లేదో తేల్చేది ఆ అంతరం మాత్రమే. నేనయ్యా శబ్దాల్ని. రేయ్ సిమిని మోహనాయిలా, నీ శబ్దాలతో చంపేసలో ఉన్నావు కదరా. మంచినీళ్ళు అయిపోతేను మూలకున్న కుండ తీసుకెళ్తున్నా. మట్టి కుండ కదయ్యా, చేజారి మట్టి పాలైంది. రేయ్, కొండ చేయి జారినట్లేదురా, మా అందరికి తలకొరవి పెట్టినట్టుంది. ఊరుకోండయ్యా, మీకెవరు పెట్టాలో ఆళ్లే పెడతారు, నేనెందుకు పెడతానయ్యా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళావు. వెళ్తానయ్యా, వెళ్తాను. ఇక్కడి నుంచి నేను మాత్రమే వెళ్తాను, మీరు మాత్రం ఇక్కడే ఉండండి. ఇక్కడి నుంచి మీరు ప్రాణాలతో వెళ్తారా? అమ్మా, అయ్యో బాబోయ్, నాయనా, అబ్బా, నిజంగా నా దెయ్యం దొడ్డికి పెట్టి చంపేసేలా ఉందిరా. నేను తట్టుకోలేను రో బాబోయ్.
అబ్బా నేను తట్టుకోలేనురా బాబోయ్. అమ్మా. అయ్యో అబ్బా. అమ్మా మళ్ళీ కూడా అంటుంది. ఇప్పటికే కడుపు అంతా ఖాళీ అయ్యింది. మళ్ళీ అంటే కడుపులో నుంచి బయట పెట్టడానికి బ్లడ్ తప్ప ఇంకేమీ లేదే. అమ్మా ఛే. అమ్మా అమ్మో. అరే ఏంట్రా ఈ అవతారం? ఏమైంది? ఏంటాడు? దెయ్యం వచ్చిందిరా. అవునరా దెయ్యమే వచ్చింది. దెయ్యం అంటే మనం యాక్సిడెంట్ చేసిన మాంత్రికురాలేనా? అవును అదే. నువ్వు నోరు మీరా. అవును శ్వేత, ఈ కాలంలో కూడా దయ్యాలున్నాయంటే నువ్వు నమ్ముతావా? ఆ వాచ్మెన్ గారు చేసే శబ్దాలకు వీడు భయపడి దయ్యం అనుకుంటున్నాడు. అది కాదురా, ఆ దెయ్యం రాత్రేమో నిద్ర లేకుండా చేసింది, ఇప్పుడేమో గెస్ట్ హౌస్లో లేకుండా చేస్తుందిరా. అంటే రాత్రి కూడా దెయ్యం వచ్చిందా? అవునరా, రాత్రి వీడిని లేపి చెప్తే నా మాట అస్సలు పట్టించుకోలేదు. రే, ఈ కర్రోడు చెప్పేది వింటుంటే ఆ మాంత్రికురాలు నిజంగానే మన మీద పగ తీర్చుకుంటుందేమోరా. ఏంట్రా మీరు కూడా? యాక్సిడెంట్ చేసింది నేను. అదేమన్నా పగ తీర్చుకోవాలనుకుంటే ఫస్ట్ నన్ను అటాక్ చేయాలి, లేదంటే మిమ్మల్ని అటాక్ చేయాలి. వాడిని ఎందుకు అటాక్ చేస్తుంది? అంటే వాడేదో ఊహించుకుంటున్నాడు అనమాట. రే, నేను ఎంత చెప్పినా మీరు వినట్లేదు. కానీ అది నన్ను ఒకసారి ఒకటి పోయించింది, ఇప్పుడేమో 2 చేపించింది. నెక్స్ట్ ఏం చేస్తుందో. దానికి మూడొచ్చి నిన్ను రేప్ చేస్తుంది. రేపా? మానభంగమే. ఇన్నాళ్ళు మీ అందరికి తోడున్నారు, నాకెవరూ తోడులేరని ఏడ్చావు కదా. ఇప్పుడు తోడుగా పైనుంచి అవంతిక కాదు, పైకి పోయిన మాంత్రికురాలు వస్తుంది. బాగా మజా చేసుకో. రండ్రా పోదాం. నాకు తోడు లేదన్నందుకు నన్ను నీడలా వెంటాడి దెయ్యాన్ని ప్రేమించాలా? అయినా ఈ దెయ్యం నన్ను ఒక్కడినే అటాక్ చేయాలా? వీళ్ళని ఎవరిని చేయదా? ప్రియా, మనం ఇలా ఒంటరిగా ఉంటే నీకేమనిపిస్తోంది? నాకా? నువ్విచ్చిన ఈ ఆకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. నాకు కూడా. అయితే ముందు నువ్వు ముద్దు పెట్టుకో. ఇద్దరం కలిసి ముద్దు పెడదాం. ఇద్దరం కలిసా? ఎలా? ఏంటి, బీచ్లో దయ్యాన్ని చూసారా? అవునరా, ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైందిరా. చూసావా? నేను చెబితే నాదంతా ఊహన్నావు. నావి కళ్ళబొల్లు కబుర్లని కొట్టిపారేసావు. ఇప్పుడైనా నమ్ముతావా? రేయ్, నీలాగా వీళ్ళు కూడా ఏదో చూసి భయపడి ఉంటారు. నా కర్మ. లేదా ఆనంద్, నిజంగానే దెయ్యం మమ్మల్ని అటాక్ చేసింది. భయంకరమైన చేతులతో నా కాళ్ళు పట్టుకుని లాగింది. బీచ్ లో మా మీద అటాక్ చేసిందంటే నిజంగానే దయ్యం అనుకున్నంత పని చేసేలా ఉంది. మనం ఇక్కడే ఉంటే మనకే డేంజర్. మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవడం బెటర్. ఆనంద్, వీళ్ళ మాటలు వింటుంటే ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైంది అనిపిస్తోంది. అది మనల్ని ఏదైనా చేస్తుందేమోనని భయంగా ఉంది ఆనంద్.
ఏంటి శ్వేత నువ్వు కూడా అనవసరంగా భయపడుతున్నావు. సరే ఆనంద్, నువ్వు అనుకున్నట్టుగా దయ్యమే లేదనుకుందాం. మనం టూర్కి వచ్చింది ఎంజాయ్ చేయడానికి, కానీ ఇలా బిక్కుబిక్కుమంటూ గడపడానికి కాదు. అనుకోకుండా మనలో ఎవరికైనా జరగరానిది ఏదన్నా జరిగిందనుకో, అప్పుడు ఎవరిది బాధ్యత? అందుకే ఎవరికి ఏవి కాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. అవునరా, అది మన ప్రాణాలు తీసుకోకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే మీరందరూ చెప్తున్నారు కాబట్టి ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం. అమ్మయ్యా, అమ్మయ్యా. బాబాయ్ మళ్ళీ వచ్చింది. నేనయ్యా. బర్రె మొహమాడ, శబ్దాలతో చంపేస్తున్నావు కదరా. రే, ఆ దెయ్యం చంపుతుందో లేదో గాని వీడు మాత్రం శబ్దంతో ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు. అయినా ఈ టైంలో వచ్చావేంట్రా? సూరిగారు తెమ్మంటేను ఇది ఆయనకి ఇచ్చేద్దామని వచ్చానయ్యా. సరే సరే, వాడు ఆ రూమ్లో ఉన్నాడు, వెళ్ళు. రేయ్, మీరు కూడా మీ రూమ్కి వెళ్ళి పడుకోండి. అందరం ఒకే చోట కలిసి పడుకుందాం రా.